ఇప్పుడు నీకు సంబంధించిన లేఖనాలు బైబిల్లో అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, నాకు టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి లేఖనాలకు సంబంధించినవి ఏముండయో నీవు వాటిని కనుగొనాలి. అర్థమవుతుందా? కాబట్టి మొదటి రాకడ ఎలా జరిగిందో రెండవ రాకడ కూడా అదే క్రమంలో జరగాల్సిందే. దానిని నువ్వు అవునన్నా కాదన్నా నీకు అర్థమైన విధానంలో అర్థం చేసుకున్నా అది దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. కోర్స్ వీలైతే ఆ లేఖనాలు కానివ్వండి, ఇంకా వీలైతే రేపు ఆదివారం చూపిస్తాను. ఇంకో విషయం చెప్పి నేను ముందు కొనసాగుతాను. కోర్స్ బైబిల్లో ఎవరు చూపించారు? ఒక దైవజనుడు అంటాడు, సాతాను కోడ్స్ చూపించింది, నేను వాటిని నమ్మను. దైవజనుడా, నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను, కోడ్స్ సాతాను చూపించలేదు. బైబిల్ మీకు సీనియారిటీ ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ లేఖనాలను చదివి సంఘానికి బోధించమని, పరిశీలించమని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి తీయండి. కోడ్స్ ఎవరు చూపించారు? సాతాను చూపించిందా? సంఘాన్ని ఏ విధముగా కీర్తి కలిగి మోసం చేస్తున్నారో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము, 4వ అధ్యాయము 3 నుంచి చూడండి. మత్తయి సువార్త అందరూ తీయండి. ఆన్లైన్ లో తర్వాత ఎవరు చూసినా మీరు తీసి చదవండి బైబిల్. ఎవరు చెప్పినా సీనియర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద అనుభవం కలిగిన వారు చెప్తున్నారు అని మోసపోవద్దు. మీరు మోసపోతే దేవుడు దానికి బాధ్యుడు కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, దెయ్యం వచ్చింది, సాతాను వచ్చింది ఆయన దగ్గరికి. వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. ఇది కూడా ఇది లేఖనమా? అది చెప్పేది సాతాను చూపించేది లేఖనమా? కూడా. ఇప్పుడు తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇప్పుడు ఏనేం చూపిస్తున్నాడు? ఇప్పుడు కోడి చూపించేది దేవుడా దెయ్యమా? ఎవరు చూపిస్తున్నారు కోడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని సాతాను చెబితే దేవుడు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనములో రాయబడి ఉన్న లేఖనాన్ని కోట్ చేసి చూపించింది దేవుడు. మరి నువ్వేంటి సాతాను అంటావు? ఇంకా తర్వాత చదవండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడం అది వ్రాయబడి ఉన్నదెను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు రెండు చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు సాధారణ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా దేవుడు లేఖనాన్ని కోట్ చేసి చూపిస్తే దానిని అనుకరిస్తూ రెండవసారి, అర్థమవుతుందా, రెండవసారి నీ పాదములకు ఏ రాయి తగలకుండా కాపాడుతాడు అని రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు నువ్వు అక్కడ నుంచి దూకు అని రెండవసారి లేఖనాన్ని కోట్ చేస్తుంది. అది అర్థమవుతుందా? రెండోసారి అది కోట్ చేస్తుంది. ఇప్పుడు రెండవసారి అది కోట్ చేసినప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాడితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఎన్నిసార్లు కోట్ చేశాడు? 2. సాతాను ఫస్ట్ సారి దేవుడు చేశాడు, దానిని అనుకరణ చేసి కోడ్ చూపించింది రెండోసారి. ఇప్పుడు సాతాను ఒకసారి కోడ్ చూపిస్తే దేవుడు 2 సార్లు. ఇంకా చదవండి. దేవుడు కూడా అంటున్నాడు, మరొకసారి రాయబడ్డది కదా అని దేవుడు కూడా కోట్ చేసి చూపిస్తున్నాడు, లేఖనాన్ని చూపిస్తున్నాడు.
మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదెను. ఇప్పుడు కోర్సు చూపించింది ఎవరండి? సాతానా దేవుడా? దేవుడా దెయ్యమా? కోర్సు దేవుడు ప్రతి దాంట్లో కోర్సును దేవుడే లేఖనాలను చూపిస్తున్నాడు. కానీ సాతాను చూపించే కోర్స్ అని సంఘాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నిలబడిన మూడోసారి జరిగిన సంఘటన ఏంటి? మూడోసారి జరిగిన సంఘటన ఇక్కడ సాతానుకి దేవుడికి మధ్య జరుగుతున్న సంఘటన మూడోది ఏంటి? నీవు నా పాదాలకు గనక నమస్కరిస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. ఇదే ఆత్మ సంఘాల్లో పనిచేస్తుంది. దేవుని యొక్క కోర్సును వాడు మారుస్తూ వక్రీకరిస్తూ ప్రసంగాలు చేస్తారు. దానికి గనక ఎదుటిన్న వారికి, అది దేవుని ఎన్నికలో ఉన్న వారికి అది బయలుపరచబడి ఇది తప్పు అని గనక ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది? వారు దెయ్యం పట్టినోళ్ళు అని వాళ్ళని బయటికి వెళ్ళేస్తారు. బయటికి వెళ్ళేయటం అనే సంగతి పక్కన పెడితే ఉన్నటువంటి వారందరికీ మీకు ఈ పదవి ఇస్తాను, మీకు ఈ డబ్బు హోదా ఇస్తాను, మీరు అది ఉంటారు, ఇక్కడ ఉండండి, అది చేయండి అని చెప్పి వారందరినీ నా మాట వినకపోతే ఈ మాటే దేవుని మాటగా వారు ప్రసంగాల్లో బోధిస్తున్నారు. నీ మాట వేరు, దేవుని మాట వేరు. నీకు ఎంత సీనియారిటీ ఉండొచ్చు, నీకు ఎంత అనుభవం ఉండొచ్చు, కానీ దేవుని ఎదురుకు వచ్చేసరికి పౌలు సీనియరా, పేతురు సీనియరా? ఇప్పుడు పౌలు సీనియర్ అయిన పేతురుని ఖండిస్తే పేతురు సరెండర్ అయిపోతున్నాడు. అక్కడ దేవుని ఆత్మను కలిగిన వాడు చేసే పని ఏంటో తెలుసా? తప్పును తప్పుగా ఖండిస్తే ఖచ్చితంగా అక్కడ లోబడాల్సిందే. నాకు అనుభవం ఉంది, నాకు వయసు ఉంది, నాకు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది అని కనుక నువ్వు మోసపోతూ సంఘాన్ని కనుక మోసం చేస్తే ఒక రోజున సింహాసనం ఎదురు నిలబడాల. అర్థమవుతుందా? సీనియర్లు కాదు ఇక్కడ కావాల్సింది దేవునికి. కోర్సు చూపించింది దేవుడు మాత్రమే కానీ దెయ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేఖనాలను పరిశీలించండి. మా అయ్యగారు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, ఆయన సీనియర్ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దీనత్వం కలిగిన వాడు, ఇలాంటి పాస్టర్ నేను చూడలేదు అని మీరు సంఘ శాఖల వారిలాగా పాస్టర్లకి సంఘాలకి అతుక్కుపోతే సావండి. అదేననేది మనం డైలాగ్ వినేవాళ్ళం. మీ సావు మీరు సావండి, దేవుడే మీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మరలా చెప్తున్నాను, వీలైతే రేపు వారం ఆ లేఖనాలను ప్రవక్త నేను ఫస్ట్ పునాది వేయాలి అని ఒకేసారి డైరెక్ట్ గా వీటన్నిటిని తెలియపరచకుండా ఫస్ట్ ఈ రెండవ రాకడకు సంబంధించి పునాది వేయాలి అని మీకు పైపైన వీటి గురించి వివరణ ఇచ్చాను. వీటికి సంబంధించి లోతైన విషయాలు ఇంకా లేఖనాలలో ఈ కాలపు ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ఆ కోడ్స్ అన్నిటిని మీ ముందుంచుతాను. నేను మరొకసారి చెప్తున్నాను, ఆన్లైన్ లో ఉంటున్నటువంటి వారికి, కోడ్స్ ఇచ్చింది దేవుడు, దెయ్యం ఇచ్చిందని దేవుడిచ్చిన కోడ్స్ ని ప్రవక్త ద్వారా వచ్చిన లేఖనాలను వర్తమానాలను త్రోసేసుకోవద్దు. ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. నేను ఏ దైవజనులను విమర్శించాలి అని, ఎవరిని బలహీనపరచాలి అని, గాయపరచాలనే ఉద్దేశం కాదు. ఆయన యొక్క భార్యను, దేవుని యొక్క భార్యను సిద్ధపరచాలి, వారు మోసపరచబడకూడదనే దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క లేఖనాలలో ఉన్న ఆ కోడ్స్ ను మీకు ముందు